బ్రిటన్ గ్రూమింగ్ గ్యాంగ్ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. గ్రూమింగ్ గ్యాంగ్స్ అనేది ఏంటి? పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు అక్కడ ముస్లిం బ్రదర్హుడ్తో కలిసిపోయి వాళ్ళంతా ఒక సంస్థ, ఒక వ్యవస్థగా ఏర్పడి ఆ ముస్లిం బ్రదర్హుడ్ ప్రపంచ దేశాల నుంచి డబ్బులు సంపాదించి దాని ద్వారా బ్రిటన్ని హస్తగతం చేసుకునేటటువంటి ఎత్తుగడలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని పటాయించి వాళ్ళని మత మార్పిడి చేసి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి దశలో గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటూ అక్కడ ఉన్నటువంటి బ్రిటన్ పౌరులే తిరగబడుతున్నటువంటి దశలో దాని మీద ప్రభుత్వమేమో అట్లాంటి తిరగబడుతున్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో ప్రజలు 78% మంది ప్రభుత్వానికి ఆ విషయంలో వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో పేట్రియాటిక్ యాజిటేషన్ వస్తున్నటువంటి సందర్భంలో బ్రిటన్ ప్రభుత్వం దాన్ని కఠినంగా అణచివేయడం ప్రారంభించింది. అందులో భాగంగా తటస్థులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, అలాగే బ్రిటన్ పౌరులు, జర్నలిస్టులు ఎవరైతే గ్రూమింగ్ గ్యాంగ్స్కి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టులు పెడతారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోలీసులు వెళ్తున్నారంట. ఆ పోస్టులు తీసేయమని, లేకపోతే వాళ్ళ మీద కేసులు పెడతామని, అలాగే దాని గురించి ఏదైనా మాట్లాడితే కఠినమైన చర్యలు ఉంటాయని, రేసిజం కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారట.